నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శాసన మండలిలో పెట్టుబడుల గురించి అయితే వాడివేడి చర్చ జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు పెట్టుబడులు అన్నీ కూడా తరలిపోతున్నాయని చెప్పి వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలో వాస్తవం ఎంతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. ఒక పక్క కూటమి సర్కార్ వచ్చేసి పెట్టుబడులు, పరిశ్రమలు పరుగున వస్తున్నాయని వాళ్ళు చెప్తుంటే, మరో పక్క ఈరోజు శాసన మండలిలో బొత్స అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. సార్ జేఎస్డబ్ల్యూ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ని వదిలిపోవడానికి ఈ ప్రభుత్వమే కారణం. ఇక్కడి నుంచి వెళ్ళి మహారాష్ట్రలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది అంటూ ఆయన అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్? మరి గతంలో మనం చూసుకున్నట్లయితే సజ్జల రామకృష్ణ గారే ఒప్పుకున్నారు, మా వల్లే అమర్ రాజా ఫ్యాక్టరీ వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ని వదిలి అని చెప్పి. మరి ఈ పార్టీ నేతలు ఒకరు ఓ రకంగా, ఇంకొకరు ఇంకో రకంగా మాట్లాడడాన్ని మనం ఏ విధంగా చూడాలి సార్? వాస్తవంగా వైసీపీ పార్టీ కానీ, వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ, వారి మీడియా కానీ, వారికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ చట్టసభల్లో అయినా బయటైనా సరే పారిశ్రామికీకరణ గురించి, పారిశ్రామిక పెట్టుబడుల గురించి, ఉపాధి కల్పన గురించి ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకంత గౌరవప్రదంగా ఉంటుంది. 2019 నుంచి 2024 వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికీకరణ స్థితిగతులు ఏంటి, 2019 ఎన్నికలకు ముందు ఆయన యువతకి ఏం వాగ్దానాలు చేశారు, పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కానీ, ఆయన ప్రభుత్వం కానీ, వాళ్ళ నాయకులు కానీ పారిశ్రామికీకరణ పట్ల కానీ, పారిశ్రామికవేత్తల పట్ల కానీ ఎలా వ్యవహరించారనేది చాలా స్పష్టమైన అవగాహన ప్రజలకు ఉంది. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర యువతకు ఉంది. కాబట్టి 2019 ఎన్నికల్లో 151 స్థానాలు కట్టబెట్టిన అదే ప్రజలు 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం చేశారు. వాస్తవాలేవి ప్రజలకు తెలియదు. 2019 ఎన్నికల నాడు మేము ఏది చెప్తే అది ప్రజలు నమ్మారు కదా, నేడు కూడా మేము ప్రజలను అదేవిధంగా మభ్యపెట్టగలం, మసిబూసి మారేడుకాయ చేయగలం అని చెప్పనే ఒక అమాయకత్వంలో నేటికి ఇంకా వైసీపీ నాయకులు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ప్రజలను కూడా మభ్యపెట్టగలం అని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఎల్లకాలం మోసపడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ నిర్వాహకం ఏంటి, మీ సామర్థ్యం ఏంటి, మీరు ఎంతవరకు పారిశ్రామికీకరణ చేయగలిగారు, ఎన్ని పెట్టుబడులు తెప్పించారు, ఎంత ఉపాధి కల్పించారు అనేది చాలా స్పష్టమైన గణాంకాలు ఇవాళ ప్రజల ముందు ఉన్నాయి. 13 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాము అని చెప్పని, విశాఖపట్నంలో సిఏఏ కన్వెన్షన్ పెట్టాము అని చెప్పని ఆర్భాటపు ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐపాక్ సిబ్బందికి సూట్లు వేసి వాళ్ళనే పారిశ్రామికవేత్తలుగా ప్రజెంట్ చేసి వాళ్ళతోటి చేసుకున్న ఒప్పందాలని ప్రజల ముందు పెట్టి ప్రచార ప్రలోభంతో, ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చెప్పని చూసిన సంగతి ప్రజలు రియలైజ్ అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టి దావోస్ పర్యటన చేసి 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించి 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించిన గణాంకాలు కళ్ళ ముందు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా ఆ గణాంకాలని వివరించి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇందాకేదో బొత్స సత్యనారాయణ గారు తమ ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి 50,000 మందికి ఉపాధి కల్పన జరిగింది అంటున్నారు. ఏ పరిశ్రమలు మీ పాలనా హయాంలో గ్రౌండింగ్ అయ్యాయి? ఇవాళ మీ పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన భారతీయ సిమెంట్స్ కొనసాగుతున్న కడప జిల్లాలోనే ఇంకొక సిమెంట్ పరిశ్రమ యాజమాన్యమైన జువారీ సిమెంట్ యాజమాన్యాన్ని బెదిరించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత వేధింపులకు గురి చేసి ఆ పరిశ్రమను మూసేయించడానికి ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత దేశంలోనే ప్రతిష్టాత్మక అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని మూసేయించే ప్రయత్నం చేసి 9,500 కోట్ల రూపాయల అమర్ రాజా ఎక్స్పాన్షన్ ఇన్వెస్ట్మెంట్స్ని తెలంగాణకి తరలిపోయే విధంగా పరిస్థితులు సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆఖరికి అనంతపూర్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయాల్సిన జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ అది కూడా తెలంగాణకు తరలిలే పరిస్థితులు సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ధర్మవరం నియోజకవర్గంలో ఒక యాజమాన్యానికి భూములు ఇస్తే అక్కడి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆ యాజమాన్యాన్ని బెదిరించి వారి దగ్గర నుంచి ఆ భూములు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మంత్రిగా పనిచేసిన ఉషాశ్రీ చరణ్
ఆవిడ భర్త ఇంకొక సోలార్ యాజమాన్యానికి సంబంధించిన భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయింపు చేసుకోవడం జరిగింది. తిరుపతిలో 15,000 కోట్ల రూపాయల రిలయన్స్కి సంబంధించిన మొబైల్ కాంపోనెంట్స్, అలాగే జియోకి సంబంధించిన సెటాప్ బాక్సులతో సహా 150 ఎకరాల్లో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన SEZని రద్దు చేసి వారి భూములు ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి బాధ్యులయ్యారు మీరు. ఇంకొక అడుగు ముందుకేసి విశాఖపట్నం నుంచి లూలును తరిమేశారు. విశాఖపట్నంలో 70,000 కోట్ల రూపాయలతో ఒప్పందం జరిగిన అదానీ డేటా సెంటర్ని రద్దు చేశారు. మళ్ళీ తిరిగి అదే అదానీ డేటా సెంటర్ వాళ్ళని ప్రాధేయపడి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనతో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ రోజుకి అది కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరగల. అమరావతిలో 1,600 ఎకరాల్లో ప్రతిపాదించబడ్డ సింగపూర్ కన్సార్టియం సీడ్ క్యాపిటల్ని రద్దు చేసి ఇవాళ రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని స్తంభింపజేసిన నిర్వాకం మీది. ఈరోజు మీరేం చెప్తున్నారు? JSWని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నుంచి బయటికి వెళ్ళగొట్టింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా శంకుస్థాపన చేయబడ్డ కడప స్టీల్ ప్లాంట్ స్థానంలో మరొకసారి 2019లో తన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత శంకుస్థాపన చేస్తూ ఏమని ప్రసంగించారు? చంద్రబాబు నాయుడు ఎన్నికలకి 2 నెలల ముందు శంకుస్థాపన చేసి దాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశాడు. నేను మీ బిడ్డని ఈ కడప గడ్డ మీద మీ ఆశీస్సులతో అధికార బాధ్యతలు చేపట్టిన 6 నెలల్లో శంకుస్థాపన చేస్తున్నా. దీన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేసి 25,000 మందికి ఉపాధి కల్పన చేస్తానని చెప్పని వాగ్దానం చేశావు. మరి పూర్తయిందా 3-5 సంవత్సరాల్లో? 2023 మార్చి నెలలో మరొకసారి శంకుస్థాపన చేశావు. JSW సంస్థ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది అని చెప్తున్నావు. మరి ముందు చేసిన శంకుస్థాపన సరే, JSW వారికి 2023 మార్చిలో వారితో శంకుస్థాపన చేయించావు. 2024 జూన్లో కదా మీ ప్రభుత్వం దిగిపోయింది. కనీసం ఆ స్థలాన్ని కాంపౌండ్ వాలైనా JSW సంస్థ నిర్మాణం చేసిందా? JSW సంస్థ ఏదో చాలా సీరియస్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినట్టు, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిని ఇక్కడి నుంచి తరిమేసినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరిమేసింది? ఒక పక్క JSW సంస్థ యాజమాన్యానికి సంబంధించిన ప్రైవేట్ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయింది మీరు. ఆ JSW యాజమాన్యానికి ముంబైలో రేపు కేసు నమోదైతే ఆయన మీద ఆ రేపు కేసు అంశాన్ని ముంబై మాఫియాలాగా సుపారీ తీసుకొని మీరు ఆయనకు సంబంధించిన కేసు నమోదు చేసిన ఫిర్యాదుదారుని ఆమెని ఆమె కుటుంబ సభ్యుల్ని తప్పుడు కేసులు ఇరికిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ జైలు పాలు చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడింది మీరు. పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే మార్గం అదే? ప్రభుత్వ పరంగా మీ పాలసీసు, మీరు అందించే ఎగ్జంప్షన్స్, మీ వల్ల కల్పించబడే సివిక్ కమ్యూనిటీస్, ఇక్కడ లభ్యత అయ్యే హ్యూమన్ రిసోర్సెస్, మీరు అందించే భూమి, మీ వల్ల ఫెసిలిటేట్ అయ్యే వాటరు, ఎలక్ట్రిసిటీ సప్లై, వీటి ప్రాతిపదికగా పరిశ్రమలు ఏర్పాటు జరుగుతాయి. అంతేగాని వారి కుటుంబాల్లో ఉన్న వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలను సాల్వ్ చేసి సార్ట్అవుట్ చేయడం ద్వారా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి అని చెప్పని బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సభకు చెప్పదలుచుకున్నారా? రాష్ట్రానికి చెప్పదలుచుకున్నారా? మీ నిర్వాహకం ఏంటి అనేది వాళ్ళ రాష్ట్రం మొత్తానికి స్పష్టత వచ్చిన తర్వాత, మీరే స్వయంగా రాష్ట్రం నుంచి పారిశ్రామిక పెట్టుబడులు ఎల్లగొట్టిన తర్వాత, రామాయపట్నం పోర్టు దగ్గర ప్రతిపాదించబడ్డ 25,000 కోట్లతో నిర్మాణం చేయాల్సిన ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ని ఎవరు ఎల్లగొట్టారు? ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ 9 నెలల కాలంలో ఇప్పటికీ సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. లక్షల కోట్ల ప్రతిపాదనలతోటి ఒక్కొక్క కంపెనీ గ్రౌండింగ్ అవుతూ ఉంది. లక్షల మందికి ఉపాధి కల్పన దిశగా మార్గం సుగమం అవుతూ ఉంది. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగా మెరుగైన పాలసీస్తో ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, పవర్ అవైలబిలిటీ ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడతా ఉంది, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రైలు కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. వీటిని ఆధారంగా చేసుకొని, ఇక్కడున్న మినరల్ వెల్త్ బేస్ చేసుకొని, ఇక్కడున్న మానవ వనరులను బేస్ చేసుకొని ఈ రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది. దానికి స్పందిస్తున్న పారిశ్రామిక వర్గాలు కూడా లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర యువత ఒక ధైర్యంతో ఉన్నారు.
మాకు వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం అడుగు ముందుకు పడుతుంది అని చెప్పని ఒక మనోధైర్యాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో మీ పాలన ఎలా జరిగింది, ఈ ప్రభుత్వ పాలన ఎలా జరుగుతోంది అనేది అటు పారిశ్రామికవేత్తలకు ఒక స్పష్టత ఉంది, చూస్తున్న ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఇంకా ఇంకా కింద పడ్డ పైచేయి మాదేనని చెప్పని నిరూపించుకోవాలని చెప్పని చేసే ఇటువంటి ప్రయత్నాల వల్ల ప్రజలలో ఆఖరికి మీ సొంత శ్రేణుల్లో కూడా మీరే నవ్వులు పాలవుతారు బొత్స గారు. మరి మొత్తానికి ఎవరి హయాంలో పెట్టుబడులు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కు వచ్చాయో, మరి ఎవరి హయాంలో పెట్టుబడులు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ని వదిలిపోయాయో అటు ప్రజలకు ఇటు పారిశ్రామికవేత్తలకు కూడా అందరికీ తెలుసు అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.